రష్యాతో పూర్తిస్థాయి బేషరతు కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ దాని మిత్రపక్ష దేశాలు వెల్లడించాయి. సోమవారం నుంచి కనీసం 30 రోజుల కాల్పుల విరమణను పాటించేలా ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చాయి. 4 ఐరోపా దేశాల నేతలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ను సందర్శించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, బ్రిటన్ దేశాల అధినేతలు సమావేశమై చర్చలు జరిపారు. రష్యాతో 3 ఏళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించాల్సిన ఆవశ్యకతను వారు జెలెన్స్కీకి వివరించారు. ఉక్రెయిన్తో పాటు ఐరోపా దేశాల శాంతి, సుస్థిరతలకు ఇది అవసరమని పేర్కొన్నారు. సంధికి అంగీకరించి శాంతి చర్చల ప్రక్రియ ప్రారంభమయ్యేలా రష్యాపైన ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఈ మేరకు 4 దేశాల నేతలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా కూడా నిర్ధారించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో జెలెన్స్కీ 4 ఐరోపా దేశాల నేతలు మాట్లాడిన తరువాతే కాల్పుల విరమణ ప్రతిపాదన చేసినట్లు ఆండ్రీ వెల్లడించారు. అంతకుముందు రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 80 ఏళ్లు అయిన సందర్భంగా కీవ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడితో కలిసి ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, బ్రిటన్ నేతలు పాల్గొన్నారు.